నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తి కాలం కొనసాగాలని ఆయన కోరుకుంటున్నారా? సీఎంగా రేవంత్ మరో 3.5 ఏళ్లు ఉండాలని ఆకాంక్షిస్తున్నారా? ఇలా కోరుకుంటుంది ఏ కాంగ్రెస్ నేతో రేవంత్ అభిమానం అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే ఇలా కోరుకుంటుంది సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అవును, మీరు వింటున్నది నిజమే. గులాబీ పార్టీని ఎన్నికల్లో ఓడించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగాలని మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారు? ఇంతకీ గులాబీ బాస్ మనసులో ఉన్న ఆంతర్యమేంటి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ డోకా ఉండొద్దంటున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి సీఎంగా పూర్తి కాలం కొనసాగాలంటున్న గులాబీ బాస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంతర్యంపై సర్వత్రా ఆసక్తి. మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశాల్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం ఉండాలని, సీఎంగా రేవంత్ కొనసాగాలని కేసీఆర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కేసీఆర్ అలా ఎందుకన్నారు? రేవంత్ నే సీఎంగా చూడాలని ఎందుకు కోరుకుంటున్నారు? అటు బీఆర్ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ లీడర్లు ఈ విషయమై జోరుగా చర్చించుకుంటున్నారు. ఏప్రిల్ 27న పార్టీ రజతోత్సవ ఉత్సవాలను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేశారు కేసీఆర్. ఇందుకోసం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఆటంకం లేకుండా పూర్తికాలం అధికారంలో ఉండాలని కోరుకోవడం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సునాయాసంగా గెలవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం పాటు అధికారంలో ఉండాలి అనేది మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షగా తెలుస్తోంది. అంతేకాదు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగతా 3.5 ఏళ్లు కొనసాగితేనే తమకు మంచి జరుగుతుందని కూడా కేసీఆర్ తమ పార్టీ నేతలతో అన్నారు అని సమాచారం. సీఎంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనను చూస్తేనే బీఆర్ఎస్ విలువ ఏంటో జనానికి తెలుస్తుందని అధినేత కేసీఆర్ భావిస్తున్నారని నేతలు చెప్తున్నారు. ఇప్పటికే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనను సరిపోల్చుకుంటున్న జనం మరో 3.5 ఏళ్లలో ఖచ్చితంగా విసిగిపోతారని గులాబీ బాస్ కేసీఆర్ అంచనా వేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 10 ఏళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేశామని, ఎన్నికల హామీల్లో లేని పథకాలను కూడా తీసుకొచ్చి జనానికి మంచి చేశాం అనేది బీఆర్ఎస్ భావన. కేంద్రం కూడా తమ పథకాలను కాపీ కొట్టిందని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్పే మాట. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మాత్రం ఇచ్చిన గ్యారెంటీలను సైతం అమలు చేయలేక చేతులెత్తేసిందని, అదే తమకు అస్త్రమవుతుందని కేసీఆర్ పార్టీ నేతలతో అన్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీని 100% చేయలేదని, ఎకరాకు 15,000 రైతు భరోసా హామీ నెరవేరలేదు అనేది బీఆర్ఎస్ వర్షన్. ఆ అంశాలనే జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అని నేతలకు చెప్పారంట కేసీఆర్. ఇక మహిళలకు 2,500, వృద్ధాప్య పింఛన్ పెంపు లాంటి హామీలు ఏవీ అమలవ్వకపోవడంతో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే నమ్మకం పోయిందని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారట. ఇలాంటి అంశాలన్నీ బీఆర్ఎస్ గెలుపుకు సహకరిస్తాయని పార్టీ నేతలకు వివరించి మరీ చెప్తున్నారట కేసీఆర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 1.5 కాంగ్రెస్ పాలనను జనం పోల్చుకుంటున్నారని, ఇప్పటికే వ్యతిరేకత కూడా మొదలైందని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇలాగే 5 ఏళ్లు పాలిస్తే ఆ తర్వాత జనం మళ్లీ కాంగ్రెస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించరు అని, ఇక అధికారం మనదే అవుతుందని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నట్లు సమాచారం. ప్రజా వ్యతిరేకత ఉన్న అంశాలన్నింటిపైన జనంలోకి వెళ్లాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్ తప్పులు మనకు ప్లస్ అవుతాయనే కేసీఆర్ మాటలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ డిబేట్ కు దారితీస్తున్నాయి. మరి దీన్ని కాంగ్రెస్ ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాలి మరి.